శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగం. ఇందులోని 28వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఏవం ఈ విధముగా సదా ఎల్లప్పుడూ ఆత్మానం తన మనస్సును యుంజన్ పరమాత్మయందు లగ్నం చేసే యోగి అయినవాడు విగత కల్మషాలు పోయినవాడు అంటే పాపాలు పోయినవాడు, పాపరహితుడైనటువంటి వాడు. బ్రహ్మ సంస్పర్శం పరబ్రహ్మ అనుభవం వల్ల కలిగే అత్యంత సుఖం, అత్యున్నతమైన ఆనందాన్ని సుఖేన సులభంగా అశ్నుతే పొందుతాడు. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సినటువంటి పదం ఏమిటయ్యా అంటే బ్రహ్మ సంస్పర్శము. సరే, ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ముందు చూద్దాం. ఈ విధంగా నిరంతరం ఆత్మను పరమాత్మ ధ్యానంలో నిలిపే యోగి సమస్త పాపముల నుండి విముక్తుడై పరబ్రహ్మ ప్రాప్తి ద్వారా లభించే అనంతమైన అత్యున్నతమైన బ్రహ్మానందాన్ని అత్యంత సులభంగా అనుభవిస్తాడు. ఈ శ్లోకంలో బ్రహ్మ సంస్పర్శం అనే పదం చాలా కీలకమైనది. అంటే భగవంతుని కేవలం తెలుసుకోవడమే కాకుండా అనుభవపూర్వకంగా స్పర్శించడం, అనుభూతి చెందడం అని అర్థం. ఇంద్రియాల ద్వారా కలిగే సుఖం తాత్కాలికం, కానీ యోగ సాధన ద్వారా కలిగే ఈ బ్రహ్మానందం శాశ్వతమైనటువంటిది. బ్రహ్మ సంస్పర్శం అనే పదం పరమాత్మ ఊరికే వాడలే, అత్యంత గంభీరమైనటువంటి ఆధ్యాత్మికమైన అర్థాన్ని ఇది కలిగి ఉంది. దీని ధాతువుల ఆధారంగా అంటే ఎటిమాలజీ విశ్లేషిస్తే సాధకుడు పొందే పరమాత్మ సాక్షాత్కార స్థితిని ఇది స్పష్టం చేస్తుంది. ఈ పదం రెండు ప్రధాన భాగాల కలయిక, బ్రహ్మ సంస్పర్శం. బ్రహ్మన్ ఇది సంస్కృత ధాతువు బృహ్ నుండి ఉద్భవించింది. బృహత్వాద్ బ్రహ్మ అంటే ఏది అనంతమైనదో, ఏది నిరంతరం విస్తరిస్తూ ఉంటుందో, దేనికంటే పెద్దది మరొకటి లేదో అది బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అంటే కేవలం ఒక వ్యక్తి రూపం కాదు, మనం మాట్లాడుకునేటువంటి త్రిమూర్తులలో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు, దేశకాల పరిమితులకు అతీతమైన పరమాత్మ తత్వం అన్నమాట. సంస్పర్శం, సం ప్లస్ స్పర్శ, సమ్యక్ స్పర్శ. స్పర్శ స్పృశ్ అంటే తాకటం లేదా స్పర్శించటం. సం అనేటువంటిది సమ్యక్ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది, అంటే సంపూర్ణంగా, చక్కగా, లోతుగా అని అర్థం. సంస్పర్శం అంటే కేవలం పెరిఫరల్ టచ్ కాదు, ఉపరితల స్పర్శ కాదు, బాహ్య ఇంద్రియాలకు అతీతంగా ఆత్మతో పరమాత్మను సంపూర్ణంగా స్పృశించడం. బ్రహ్మ సంస్పర్శం అంటే ఏమిటి? సాధారణంగా స్పర్శ అంటే చర్మం ద్వారా వస్తువులను తాకటం, కానీ పరమాత్మ వాడిన ఈ పదానికి 3 ప్రధాన కోణాలు ఉన్నాయి. అద్వైత స్థితి, నాన్ డ్యూయల్ కాంటాక్ట్. లౌకిక ప్రపంచంలో తాకేవాడు, తాకబడే వస్తువు వేర్వేరుగా ఉంటాయి, కానీ బ్రహ్మ సంస్పర్శంలో జీవాత్మ పరమాత్మ మధ్య దూరం తొలగిపోతుంది. నీటి చుక్క సముద్రంలో కలిసినప్పుడు కలిగే స్పర్శ వంటిది ఇది. ఇది మేధస్సుతో ఆలోచించే విషయం కాదు. ఒక తీపి పదార్థం గురించి చదవడం వేరు, దాని రుచి చూడడం వేరు. అలాగే బ్రహ్మాన్ని గురించి మనం వినడం వేరు, ఇంటలెక్చువల్ డిస్కషన్స్ వేరు, ఇంటలెక్చువల్ ప్లేన్స్ లో మాట్లాడడం వేరు, ఆ తత్వాన్ని అనుభవపూర్వకంగా స్పర్శించడం వేరు. నిరంతర ఆనందం, ఎటర్నల్ బ్లిస్ ఉంది శ్లోకంలో. అత్యంత సుఖమశ్నుతే అన్నారు. ఇంద్రియ సుఖాలు క్షణికమైనటువంటివి, కానీ బ్రహ్మ సంస్పర్శం వల్ల కలిగే ఆనందం శాశ్వతమైనది మరియు అపరిమితమైనది. శాస్త్రపరంగా చూస్తే బ్రహ్మ సంస్పర్శం అంటే జీవుడు తన పరిమిత అహాన్ని విడిచిపెట్టి అనంతమైన పరమాత్మ చైతన్యంతో నేరుగా అనుసంధానం అవ్వటం. ఇది కేవలం స్పర్శ మాత్రమే కాదు, ఒక తన్మయ స్థితి. ఈ పదప్రయోగం ద్వారా కృష్ణ పరమాత్మ చెప్పేది ఏంటంటే, యోగ సాధన ద్వారా మనిషి కేవలం ప్రశాంతతనే కాదు, సాక్షాత్తు ఆ పరబ్రహ్మతత్వాన్ని స్పృశించే స్థాయికి ఎదుగుతాడు, తానే పరబ్రహ్మం అవుతాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.